సో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అసలు ఎలా ఖతం చేశారు? ఇజ్రాయెల్ అమెరికా అనుసరించిన యుద్ధ తంత్రం ఏంటి? ప్రస్తుతం ఈ ప్రశ్నలే చర్చల్లో ఉన్నాయి. వాస్తవానికి ఖమేనీ లక్ష్యంగా అదే పనిగా అమెరికాతో పాటు ఇజ్రాయెల్ సంయుక్తంగా నిఘా పెట్టాయి. ఏళ్ల తరబడి నిరీక్షించాయి కూడా. ఖమేనీ కదలికలపై పక్క సమాచారం రావడంతో వెంటనే సర్జికల్ స్ట్రైక్స్ చేసింది ఇజ్రాయెల్. అండ్ ఖమేనీ బంధువులతో ఉన్న భవనంపై గురి చూసుకుని మరీ క్షిపణి దాడి చేసింది ఇజ్రాయెల్. శనివారం ఉదయం సరిగ్గా 8:15 మిసైల్ తో లేపేసింది మొత్తం ఫ్యామిలీని. ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించింది. ఖమేనీ తప్పించుకోకుండా క్షిపణులతో నిప్పుల వర్షం కురిపించింది. ఖమేనీ, ఇరాన్ సీనియర్ సైన్య అధికారులు ఒకే భవనంలో ఉన్నారని తెలియగానే క్షిపణి దాడి జరిగింది. గత ఏడాది ఇరాన్ పై రాత్రి వేళ దాడి చేసింది ఇజ్రాయెల్. కానీ శనివారం మాత్రం ఉదయమే క్షిపణిని ప్రయోగించింది. సో ఇజ్రాయెల్ అమెరికా ఎత్తుగడలను ఇరాన్ పాలకులు పసిగట్టలేకపోయారు. ఇజ్రాయెల్ రాత్రి వేళ మాత్రమే దాడి చేస్తుందనే భ్రమలో ఉండిపోయారు ఇరాన్ సైన్యం. 2025లో జూన్, 2024లో అక్టోబర్లో రాత్రి వేళ ఇరాన్ పై దాడి చేసింది ఇజ్రాయెల్. సో ఈసారి కూడా నైట్ టైమే దాడులు జరుగుతుందని అనుకుని భ్రమలో ఉండిపోయారు ఇరాన్ సైన్యం. కానీ దానికి భిన్నంగా ఇజ్రాయెల్ అండ్ అమెరికా వేరే స్టెప్ తీసుకుంది అండ్ మార్నింగ్ అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే తాజాగా ఖమేనీ కీలక సమావేశం నిర్వహిస్తున్న వేళ పక్క సమాచారంతో ఉదయమే క్షిపణిని ప్రయోగించింది. కొన్ని నెలలుగా ఖమేనీ కదలికలపై పక్కగా నిఘా పెట్టాయి రెండు దేశాలు. అయితే ఇరాన్ నుంచి ఎవరైనా కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆయన ఉన్న ఎగ్జాక్ట్ భవనం చెప్పడం అంటే అంత ఈజీ పని కాదు. పైగా సైన్యం కూడా అక్కడే ఉంది కాబట్టి ఇట్స్ నెక్స్ట్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ షేర్ అయిందంటే కోవట్లు ఎవరైనా ఉన్నారా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. అదే నిజమైతే, ఒకవేళ ఇన్ కేస్ అదే నిజమైతే ఖమేనీ కదలికలను పక్కగా ఇజ్రాయెల్ కు చేరవేసింది ఎవరు అనేది కూడా ముఖ్యమే. ఖమేనీ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఏ సమయంలో మీటింగ్ ఏర్పాటు చేశారు, మీటింగ్ లో ఖమేనీతో పాటు ఎవరెవరు ఉన్నారు, ఎప్పుడు వచ్చారు, ఇలా అన్ని వివరాలు ఇజ్రాయెల్ కు పిన్ టు పిన్ ఇచ్చారు. హ్యాపీ దీపావళి. అరే ఇది ఖమేనీపై దాడి చేయగానే ఇరాన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏకకాలంలో మొత్తం 8 గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆర్మీ బేస్లపై ఇరాన్ దాడి చేసింది. ఖమేనీ శనివారం 3 మీటింగ్లో పాల్గొంటారని సమాచారం తెలియగానే ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దని భావించాయి ఇజ్రాయెల్ అండ్ అమెరికా. క్షిపణులతో దాడి చేశాక ఖమేనీ కాంప్లెక్స్ పై మొత్తం 30 బాంబులు విసిరాయి ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు.
ఖమేనీ కదలికలు తెలిసిన వెంటనే ఇజ్రాయెల్ దాడులకు ట్రంప్ ఓకే చెప్పారు. అయితే ఇరాన్ విషయంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇరాన్ లో జరిపే అత్యున్నత స్థాయి మీటింగ్ల వివరాలు ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుందా? ఇరాన్ పాలకుల్లో కోవట్లుగా ఉన్నది ఎవరు? ఇరాన్ ఆర్మీలో ఉన్నత స్థాయి వ్యక్తులే కోవట్లా? ఖమేనీని గురి చేసి హతమార్చిన తర్వాత ఇరాన్ ఆర్మీ ఉన్నతాధికారుల్లో ఒక విధమైన ఆందోళన నెలకొంది. తోటి అధికారులనే విశ్వసించే పరిస్థితి లేదక్కడ. ఇకపై మీటింగ్లకు వెళ్లాలా వద్దా అనే ఆలోచన కూడా ఇరాన్ ఆర్మీ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ పక్కగా దాడి చేస్తున్న తరుణంలో మీటింగ్స్ వద్దు అనే అభిప్రాయంలో ఉన్నారని సమాచారం.